ఆయనకు తుఫాన్ను తన్ని తరిమేసే శక్తి ఉంది, ఎండలను కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంది. ఎవలా శక్తి మ్యాన్ అనుకుంటున్నారా? ఇంకెవలండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అదిగో అక్కడ రెడీగా ఉన్నారు. నమస్కారం సార్. ఈ వారం ఏడు సార్ విశేషాలు. ఈ రోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. అంటే ట్యాబ్లో చూసి మాట్లాడుతున్నారా? అన్నట్టు ఈ ట్యాబ్ ఎవరు కట్టి పెట్టారు సార్? మీరేనా? రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను. మరి ఎలా చేస్తారు సార్ పరిపాలన? సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. అంటే ఆఫీస్కి వెళ్ళరా? నేను ఎక్కడుంటే అదే ఆఫీస్. మరి ఫోన్తో ఎలా పరిపాలిస్తారు సార్? ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఎలాంటి విషయాలు వస్తాయి సార్ మీ దగ్గరికి? ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంటే ఏడు చేస్తారు సార్ మీరు? నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. సార్ మా ఊళ్ళో ఎండ బాగా ఎక్కువైపోయిందండి, కూర్చొని తగ్గించమని చెప్పండి సార్. ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. మీరు ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు కానీ సార్ ఉగాది పండుగ గురించి ఓ రెండు ముక్కలు చెప్పండి. 2024 ముందు, 2024 తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు. ఎవరు ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. అప్పుడు నవ్వారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం జనాలు మీ పాలన చూసి పొట్ట చెక్కలేలా నవ్వుకుంటున్నారు అని అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు.